హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ద డే. మరి ఈరోజు బెస్ట్ ఆఫ్ ద డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈరోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ప్రపంచ శాకాహార దినోత్సవాన్ని 1977 నార్త్ అమెరికన్ వెజిటేరియన్ సొసైటీ ప్రారంభించింది. 1978లో ఇంటర్నేషనల్ వెజిటేరియన్ యూనియన్ అధికారికంగా ఈ రోజు ఆమోదించింది. ప్రపంచవ్యాప్తంగా 180కి పైగా దేశాలు ప్రపంచ శాకాహార దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. బ్రెజిల్, చైనా, ఫ్రాన్స్, థాయిలాండ్ దేశాల్లో ఈ దినోత్సవం జాతీయ గుర్తింపును కూడా పొందింది. ప్రపంచ శాకాహార దినోత్సవం శాకాహార జీవన శైలిని అలవర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రోత్సహించడానికి వేదికగా పనిచేస్తుంది. జంతు ఉత్పత్తులను తగ్గించమని వ్యక్తులను ప్రోత్సహిస్తుంది. శాకాహారం తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, డయాబెటీస్, కొన్ని రకాల క్యాన్సర్ వంటి ప్రమాదాలను ఎలా తగ్గించుకోవచ్చునో ఈ రోజు హైలైట్ చేస్తుంది. శాకాహారాన్ని ప్రోత్సహించడానికి ప్రచారాలు, ఈవెంట్లు వంటివి ఈరోజు నిర్వహిస్తారు. మాంసాహారంలోనే కాదు, శాకాహారంలో కూడా విటమిన్లు, ప్రోటీన్లు ఉంటాయి. మాంసాహారం తినడం వల్ల పెరిగే చెడు కొలెస్ట్రాల్ వెజిటేబుల్స్ తినేవారిలో ఉండదు. అమెరికన్ కాలేజ్ ఆఫ్ న్యూట్రిషన్ జర్నల్లో శాకాహారుల కంటే మాంసాహారుల్లో చాలా త్వరగా వృద్ధాప్యపు ఛాయలు కనిపిస్తాయని పేర్కొంది. అంతేకాదు, వ్యాధులు ప్రబలే ప్రమాదం కూడా ఉందని తెలిపింది. కొన్ని అధ్యయనాల ప్రకారం బరువు తగ్గాలనుకునేవారు శాకాహారాన్ని ఎంపిక చేసుకోవడం చాలా బెటర్ అట. ప్రతి సంవత్సరం అక్టోబర్ 1న ప్రపంచ శాకాహారుల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. సరైన ఆహారం వ్యక్తి జీవితంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థని అభివృద్ధి చేయడంలో తోడ్పడుతుంది. శాకాహారం అనేది కేవలం సంప్రదాయం మాత్రమే కాదు, చాలా ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. శాకాహారం తినడం వల్ల కలిగే 5 ప్రయోజనాలను తెలుసుకుందాం. మొదటిది, సుదీర్ఘమైన జీవితం. శాకాహారం తీసుకుంటే సుదీర్ఘమైన జీవితాన్ని గడపవచ్చు. అంతేకాదు, ఆరోగ్యంగా ఉంటారు. అమెరికన్ కాలేజ్ ఆఫ్ న్యూట్రిషన్ జర్నల్లో ప్రచురించబడిన కథనం ప్రకారం శాకాహారుల కంటే మాంసాహారుల్లో వృద్ధాప్య ఛాయలు తొందరగా కనిపిస్తాయని తేల్చారు. అంతేకాదు, వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఇక రెండోది, బరువు నియంత్రణ. అధ్యయనాల ప్రకారం శాకాహారం బరువు సమస్యలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇప్పటిదాకా ప్రపంచ శాకాహార దినోత్సవం గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఇదే రోజు ప్రపంచ వృద్ధుల దినోత్సవం కూడా. మరి దీని గురించి కూడా తెలుసుకుందాం. ప్రపంచ వృద్ధుల దినోత్సవం 2025 అనేది మన పెద్ద కుటుంబ సభ్యులను ఎలా చూసుకోవాలో అనే దాని గురించి ఆలోచించడం ప్రారంభించడానికి సరైన సమయం. ప్రతి సంవత్సరం జరుపుకునే ఈ రోజున వృద్ధాప్యంలో ఉన్న వారిని ఎలా చూసుకోవాలి, వారి పట్ల ఎలా మసులుకోవాలన్న విషయాలను మరోసారి గుర్తుకు చేస్తుంది. వృద్ధులను గుర్తించడమే కాకుండా వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకునేలా చూసుకుందాం. ఈ ప్రపంచ వృద్ధుల దినోత్సవం 2025 సందర్భంగా కుటుంబంలోని పెద్దలు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండేలా చూసుకోవడానికి గల మార్గాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కనెక్ట్ అవ్వండి. కుటుంబంలోని వృద్ధుల పట్ల ప్రేమ, మద్దతును చూపించడానికి ఉత్తమ మార్గం వారితో నాణ్యమైన సమయాన్ని గడపడం. వారికి కాల్ చేయడం లేదా వారిని క్రమం తప్పకుండా కలవడం వంటివి చేయడానికి ప్రయత్నించండి. అది కొన్ని నిమిషాల పాటు అయినా వారు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, వారి ఆలోచనలు, భావాలు ఏమిటో వారిని అడగండి. పెద్దల కథలు, అనుభవాలను వినడం ద్వారా వారి గురించి శ్రద్ధ వహిస్తున్నారని వారికి వెల్లడవుతుంది. స్వయం ప్రతివృత్తిని గౌరవించండి. వృద్ధులకు స్వాతంత్రం, స్వయం ప్రతిపత్తిని గౌరవించండి. వృద్ధులకు స్వాతంత్రం, స్వయం ప్రతిపత్తిని, వారి స్వంత నిర్ణయాలు తీసుకునేలా చూడండి. వారి నిర్ణయాలను గౌరవించండి. వారు చెప్పిన, సూచించిన కొన్నింటితో మీరు ఏకీభవించినప్పటికీ తమను తాము ఎంచుకునే హక్కును గుర్తించడం చాలా ముఖ్యం. వారికి సురక్షితంగా ఉన్నంత వరకు తోట పని లేదా చదవడం వంటి వారు ఇష్టపడే కార్యకలాపాలను కొనసాగించమని ప్రోత్సహించండి. ఇంటి పరిసరాలకు సహాయం. మీ వృద్ధ కుటుంబ సభ్యులను అలా ఒంటరిగా వదిలేయకుండా అప్పుడప్పుడు కొన్ని పనులు చెప్తూ ఉండండి.
పచ్చికను కత్తిరించడం, బాత్రూంలను శుభ్రం చేయడం, చెత్తను తీయడం లేదా పనులు చేయడం వంటివి వారిని మరింత ఉత్సాహంగా ఉండేలా చేస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ. మీ వృద్ధ కుటుంబ సభ్యులను ప్రభావితం చేసే ఏవైనా ఆరోగ్య సమస్యల గురించి మీకు తెలియజేయమని చెప్పండి. అవసరమైనప్పుడు రెగ్యులర్ చెకప్లు, వైద్య చికిత్సలను అందించండి. వారు తీసుకునే మందులు, వారికి ఏవైనా అలర్జీలు ఉంటే వాటి గురించి తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. సహనం పాటించండి. వృద్ధ కుటుంబ సభ్యులతో కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు నిరాశ చెందడం సులభం, ముఖ్యంగా వారి మానసిక లేదా శారీరక ఆరోగ్యం క్షీణిస్తున్నట్లయితే. ఇప్పటి వరకు ప్రపంచ వృద్ధుల దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి అక్టోబర్ 1వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. రామ్నాథ్ కోవింద్ భారతదేశపు 14వ రాష్ట్రపతి. అతను 2017 జూలై 25 నుండి భారత రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతకు పూర్వం అతను 2015 నుండి 2017 వరకు బీహార్ రాష్ట్రానికి గవర్నర్గా ఉన్నారు. అతను 1994 నుండి 2006 వరకు భారత పార్లమెంట్ సభ్యునిగా ఉన్నారు. అతనిని రాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎంపిక చేసింది. 2017 రాష్ట్రపతి ఎన్నికల్లో అతను భారత్ 14వ రాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డాడు. భారత రాష్ట్రపతి పదవిని అలంకరించిన దళిత వ్యక్తుల్లో ఇతను రెండోవాడు. రాజకీయాల్లోకి ప్రవేశించక పూర్వం అతను 1993 వరకు 16 సంవత్సరాల పాటు ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టులలో న్యాయవాదిగా ఉన్నాడు. కోవింద్ ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ దేహాత్ జిల్లాకు చెందిన పరౌ గ్రామంలో 1945 అక్టోబర్ 1న జన్మించారు. నడిగర్ తిలకం శివాజీ గణేశన్ సుప్రసిద్ధ దక్షిణ భారత సినిమా నటుడు. ఇతడు అక్టోబర్ 1, 1928 సంవత్సరంలో దక్షిణ ఆర్కాడ్ జిల్లా విల్లుపురంలో స్వాతంత్ర సమరయోధులు చిన్నయ్య మండ్రాయార్, రాజమణి అమ్మాయార్ దంపతులకు జన్మించారు. ఇతడు జన్మించిన సమయంలోనే మహాత్మా గాంధీ పిలుపుతో తెల్లదొరలపై సమరం జరిపిన నేరానికి చిన్నయ్యకు 1 ఏడాది కఠిన కారాగార శిక్ష విధించారు. చిన్నతనంలోనే గణేశన్కు కట్టబ్రహ్మన్న వీధి నాటకం జీవిత గమనాన్ని నిర్దేశించింది. బ్రిటిష్ వారి నిషేధానికి భయపడి ఆ నాటకాన్ని కంబలత్తాన్ కూతు అనే పేరుతో ప్రదర్శించేవారు. శివాజీ బడి ఎగ్గొట్టి ఎక్కడ ఆ నాటకం వేస్తే అక్కడకు వెళ్ళి చూసేవాడు. ఆ నాటకంలోని డైలాగులను కంఠస్థం చేశాడు. దాని మూలంగా ఉత్తేజం పొందిన తాను కూడా నటుడుగా ఉన్నత శిఖరాలు చేరాలని లక్ష్యమయ్యింది. లియాఖత్ అలీ ఖాన్ ఒక పాకిస్తానీ న్యాయవాది, రాజకీయ నాయకుడు, రాజనీతిజ్ఞుడు. అతను 1947 నుండి 1951లో హత్యకు గురయ్యే వరకు పాకిస్తాన్ మొదటి ప్రధానమంత్రిగా పనిచేశాడు. అతను పాకిస్తాన్ యొక్క ఆవిర్భావానికి క్విద్ ఈ ఆజాం మొహమ్మద్ అలీ జిన్నా కేంద్రంగా ఉన్నట్లే పాకిస్తాన్ యొక్క ఏకీకరణకు కీలకమైంది. అతను పాకిస్తాన్ ఉద్యమం యొక్క ప్రముఖ వ్యక్తుల్లో ఒకడు. క్వాయిడ్ ఏ మిల్లత్ అంటే దేశ నాయకుడు, షాహిదీ మిల్లత్గా గౌరవించబడ్డాడు. ఖాన్ తూర్పు పంజాబ్లోని కర్నాల్లో సంపన్న కుటుంబంలో అక్టోబర్ 1, 1895న జన్మించాడు. అతని తాత నవాబ్ అహ్మద్ అలీ 1857 నుండి 1958 నాటి తిరుగుబాటు సమయంలో బ్రిటిష్ వారికి గణనీయమైన సహాయాన్ని అందించారు. శ్రద్ధా నిగమ్ ఒక భారతీయ చలనచిత్ర, టెలివిజన్ నటి. శ్రద్ధా నిగమ్ ఫస్ట్ నుంచి చూద్దాం. కళ్ళు తిప్పాను. యాంకర్ పార్ట్ 10 రిపీట్. శ్రద్ధా నిగమ్ ఒక భారతీయ చలనచిత్ర, టెలివిజన్ నటి. శ్రద్ధా నిగమ్ అక్టోబర్ 1, 1979న జన్మించారు. 2008లో శ్రద్ధా నిగమ్ టెలివిజన్ నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ను వివాహం చేసుకుంది. కొరియోగ్రాఫర్ నికోల్ ఆల్వారెస్తో అతని అనుబంధం గురించి వచ్చిన నివేదికల తర్వాత వారు 10 నెలలు గడిచాక విడాకులు తీసుకున్నారు. 2012లో ఆమె మయాంక్ ఆనంద్ను మళ్లీ వివాహం చేసుకుంది. ఈ జంట 2011 నుండి సంయుక్తంగా MASN అనే ఫ్యాషన్ లైన్ను నిర్వహిస్తున్నారు. 1997లో విడుదలైన మలయాళ చిత్రం పూనీలమజతో ఆమె సినీ రంగ ప్రవేశం చేసింది. ఆమె హిందీ అరంగేట్రం 2000లో జోష్తో చేసింది. ఆ తర్వాత ఆమె కొన్ని హిందీ చిత్రాల్లోనూ నటించింది. ఆమె టెలివిజన్ రంగంలో సీరియల్ చూడియాన్తో అడుగుపెట్టింది.